హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇప్పుడు మనం రాతి మీద పంట అనే కథ చెప్పుకుందాం. పూర్వం నిజాం రాజ్యంలో ఒక ముఖాసాదారు ఉండేవాడు. అతనికి వివాహమై భార్య కాపురానికి వచ్చింది. కానీ ఆ ముఖాసాదారు అత్తవారి మీద దేనికో అలిగి భార్యతో మాట్లాడేవాడు కూడా కాదు. చివరికి అతని భార్య తన దురవస్థ సంగతి ఇంటి పురోహితుడికి చెప్పుకుంది. ఆయన కొంచెం ఆలోచించి, అమ్మాయి, ఈసారి నీ భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఒక పని చేయి. నోట్లో వక్క వేసుకొని చేతిలో ఆకులు పట్టుకొని వాకిలికి అడ్డంగా నిలబడు. నీ భర్త నిన్ను అడ్డం లెమ్మంటాడు. సున్నం పెడితే లేస్తానని చెప్పు. దానికి అతను ఏమంటాడో నాకు చెప్పు అన్నాడు. భార్య అలాగే చేసింది. ఆమె వక్క వేసుకొని చేతిలో ఆకులు పట్టుకొని వాకిలికి అడ్డంగా నిలబడింది. బయటికి పోతూ భర్త వచ్చాడు. దారికి అడ్డంలే అని అడిగాడు. కొంచెం సున్నం పెట్టండి, లేస్తాను అన్నది భార్య. రాతి మీద రాజనాలు పండాలి, బంగారు కొడవళ్లతో పంట కొయ్యాలి, నేను ఆడదని చెప్పులు మొయ్యాలి, ఎర్ర చెరువు నీళ్లు తాగాలి, అప్పుడే నీకు నేను సున్నం పెట్టేది అంటూ భర్త ఆమెను తోసేసి వెళ్ళిపోయాడు. భార్య పురోహితుడితో జరిగినదంతా చెప్పింది. ఇంకేముందమ్మా, మీ పొలంలో రాతి భూమి ఉన్నది కదా, దాని మీద మోకాలి లోతు మట్టి తోలించి రాజనాలు చల్లించు. పంట అయ్యాక బంగారు కొడవళ్ళు పెట్టి ఆ పంటని కోత కోయించు అన్నాడు పురోహితుడు. భార్య ఆ పురోహితుడి సలహా ప్రకారం రాజనాల పంట వేయించి అది కోటకు రాగానే మగవేషంలో గుర్రం ఎక్కి పంట కోసే చోటకి వెళ్ళింది. ఎవరి అనుమతితో ఈ భూమిలో సేద్యం చేస్తున్నారు? కామందును పిలవండి. ఈ తప్పుకు 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నాం అన్నదామె కూలీలతో. వెంటనే ఆమె భర్త కోసం కబురు వెళ్ళింది. అతను వచ్చాడు. భార్య అతని మీద మండిపడుతూ, మేము నవాబు గారి అధికారులం. ఈ పొలంలో పంట పండించడానికి నీకు అనుజ్ఞ ఇచ్చిన గాడిదెవరు? రా, దఫ్తరుకు రా అన్నది. భర్త వణికిపోతూ కాలినడకన ఆమె గుర్రం వెనకనే బయలుదేరాడు. గుర్రం మీద ఉన్న భార్య తన కాలి చెప్పులను ఒక్కొక్కటే కింద వదిలింది. అధికారి అసలే ఆగ్రహంగా ఉన్నాడని భర్త ఆ చెప్పులు చేత పట్టుకొని గుర్రం వెంట పరిగెత్తాడు. భార్య అతన్ని ఎర్ర చెరువు గట్టుదాకా తీసుకుపోయింది. ఎండలో చాలా దూరం పరిగెత్తి ఉన్న భర్త దాహం వేసి చెరువులో నీళ్లు తాగడానికి తన భార్యను అనుమతి వేడాడు. సరే, నీళ్లు తాగి నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఈసారికి నిన్ను క్షమించాను అంటూ భార్య గుర్రం మీద ఇల్లు చేరుకుంది. తరువాత చాలాసేపటికి భర్త ఇంటికి వచ్చాడు. ఆమె అతనికి భోజనం పెట్టింది. అతను భోజనం చేసి బయటికి పోతుండగా ఆమె వక్క వేసుకొని చేత ఆకులు పట్టుకొని వాకిలికి అడ్డంగా నిలబడింది. దారికి అడ్డంలే అని మళ్ళీ అన్నాడు భర్త. రాతి మీద రాజనాలు పండాయి, బంగారు కొడవళ్లతో కోశారు, మీరు ఆడదాని చెప్పులు మోశారు, ఎర్ర చెరువు నీళ్లు తాగారు, కాస్త సొన్నం పెట్టి మరీ వెళ్ళండి, తప్పేమీ లేదు అన్నది భార్య. భర్తకు జరిగిందంతా అర్థమైపోయింది. అతను చాలా సిగ్గుపడి ఆనాటి నుంచి భార్యతో మంచిగా ఉండసాగాడు. ఇప్పుడు మనం పురాతన జంతువుల్లో ఒకటైన మెగథీరియం అనే దాని గురించి తెలుసుకుందాం. సస్తన జంతువులలో అనేక జాతులు బ్రహ్మాండమైన దేహాలు పెంచుకున్నాయి. ఇలాంటి వాటిలో మెగథీరియం అనేది ఒకటి. అమెరికాలోని ఉష్ణమండలంలో ఒక రకం జంతువులున్నాయి. వాటికి ముందు పళ్ళు ఉండవు. అవి చెట్ల మీదే నివసిస్తాయి. అవి చచ్చినా కదలవు. మెగథీరియం అనేది ఈ జాతికి చెందిన జంతువే, కానీ ఇది నేల మీద జీవించేది. అది కూర్చుంటే 2 నిలువుల ఎత్తుండేది. దానికి లావైన తోక, బరువైన వెనక కాళ్ళు ఉండేవి. అది తన ముందు కాళ్లను చేతుల్లాగా ఉపయోగించి పెద్ద పెద్ద చెట్లను సైతం అవలీలగా విరవగలిగేది. ఇది కేవలం శాకాహారి. దుంపలు తవ్వి తినేది, ఆకులు తినేది. అవ్వడానికి వీలుగా దీనికి బలమైన గోళ్ళుండేవి. దీని నాలుక పొడవుగా బలంగా ఉండేది. గ్లిస్టోడస్ అనేది కవచం గల జంతువు. ఈ జాతిలో కొన్ని ఎద్దులంత పెద్దవిగా ఉండేవి. దీని తల మీద, వీపు మీద, తోక చుట్టూ ఎముకల కవచం ఉండేది. దాని తోక చివర ములుకులు కూడా ఉండేవి. ఆ తోక మిగతా జంతువుల నుంచి దాన్ని రక్షించేదన్నమాట. భూమి మీద నివసిస్తున్న సస్తన జంతువులన్నిటిలోకి బ్రహ్మాండమైనది బలూచీధీర్యం. ఆసియా ప్రాంతంలో నివసించిన ఈ జంతువు ఈనాటి ఖడ్గమృగాలకు ఆది బంధువు. ఇది ఈనాటి జిరాఫీ అంత ఎత్తుండేది. చాలా బరువుండేది. సస్తన జంతువులలో కొన్ని జలచరాలు కూడా ఉండేవి.
వాటిలో చాలా పెద్దది జూగ్లోడస్. ఇది 80 నుంచి 90 అడుగుల పొడవు ఉండేది. చాలా సన్నగా ఉండేది. ఈనాటి తిమింగలాలకి ఇది దగ్గర బంధువు. పురాతన సస్తన జంతువులన్నీ పూర్తిగా అర్థం కాలేదు. వాటిలో కొన్ని పరిమాణం ద్వారా ఇతర జంతువులుగా కూడా మారాయి. అలాగే ఇప్పుడు మనం పురాతన మానవుల గురించి కూడా తెలుసుకుందాం. సుమారు 10 లక్షల సంవత్సరాల క్రితం భూమిపై మానవుడు అవతరించాడు. సస్తన జాతి జంతువుల్లో ఒక శాఖకు ప్రైమేట్స్ అని పేరు. ఈ జంతువుల కాళ్లకు, చేతులకు 5 వేళ్లుంటాయి. వీటి మెదళ్ళు అభివృద్ధి చెంది ఉంటాయి. వీటి శరీరాల్లో విస్తరించిన నరమండలం ఉంటుంది. నశించిపోయిన ఒక రకమైన ప్రైమేట్స్ నుంచి మనిషి పరిణమించాడు. మనిషిని హోమోసెపియన్స్ అంటారు, అంటే తెలివిగలవాడన్నమాట. సృష్టిలో నిటారుగా నిలబడగలిగిన జంతువు కేవలం మనిషి ఒక్కడే. ఇందుచేత అతని చేతులకు స్వాతంత్రం లభించింది. వాటితో అతను వస్తువులను పట్టుకోవడము, తయారు చేసుకోవడము, ఉపయోగించుకోవడము నేర్చాడు. మనిషి శరీరంతో పోలిస్తే మనిషి మెదడు గొరిల్లా మెదడు కంటే 6 పెద్దది. సృష్టిలో మనిషి తర్వాత అత్యంత తెలివైనది గొరిల్లానే. రకరకాల కోతులు, కొండముచ్చులు ప్రైమేట్స్ శాఖకు చెందినవి. ఇవి మానవుడికి సన్నిహితమైన జాతులు. 3 కోట్ల సంవత్సరాల క్రితం నివసించిన ఒక జాతి జంతువుల నుంచి కొండముచ్చులు ఒక శాఖగాను, మానవులు మరొక శాఖగాను అవతరించినట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 3 కోట్ల సంవత్సరాల క్రితం భూమి యొక్క స్వరూపంలో గొప్ప మార్పు జరిగింది. సమశీతోష్ణంగా ఉన్న వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. అంతవరకు పుష్కలంగా ఉన్న అరణ్యాలు ఒక్కసారిగా నశించిపోయాయి. నేల మీద నడిచి వృక్షాల కోసం వెతుక్కుంటూ పోగలిగిన ప్రైమేట్స్ మాత్రమే మిగిలాయి. 2 కోట్ల ఏళ్ల క్రితం ఇవి పరిణామం చెందిన మీదట ఈ జంతువుల మధ్య మనిషి ఛాయలు కల జాతి ఒకటి బయలుదేరింది. అది నిలబడి నడిచింది. దాని మెదడు గొరిల్లా మెదడు కంటే అట్టే ఘనమైనది కాదు. కానీ అది దంతాలు, అవయవాలు గొరిల్లా కంటే మనిషినే ఎక్కువగా పోలి ఉన్నాయి. క్రమంగా ఈ జంతువు శరీర ప్రమాణం పెరగసాగింది. మెదడులో మాత్రం పరిణామం పెరగలేదు. చిట్ట చివరికి 10,05,5 సంవత్సరాల క్రితం మధ్యకాలం కిందట పురాతన మానవుడు పుట్టాడు. ఇతని పేరు ఏథికంథ్రోపస్. ఏథికంథ్రోపస్ 4 లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయాడు. అతని స్థానంలో సిసంథ్రోపస్ వచ్చాడు. ఇతన్నే పీకింగ్ మనిషి అంటారు. ఈ మనిషికి చెప్పుకోదగిన నుదురు గాని గెడ్డం గాని లేదు. మామూలు మనిషి మెదడుతో పోలిస్తే ఇతని మెదడు 2 వంతులు మాత్రమే ఉండేది. కానీ ఇతనిలో మానవ లక్షణాలన్నీ ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇలాంటి ప్రాణుల నుంచి తెలివి పరిణామం చెందింది. ఈనాటి నాగరికతను సాధించడానికి మానవుడు అంతులేని కృషి చేశాడు. మానవుడు భూమి మీద కన్ను తెరిచినది మొదలు ఈనాటి వరకు జరిగిన కాలంలో 199 వంతులు రాతి యుగంలోనే గడిచింది. ఆ యుగంలో మానవుడు అనాగరిక జీవిగా జీవించాడు. దీన్ని బట్టి నాగరికత కోసం జరిగినది ఎంత దీర్ఘ కృషి అన్నది మనం ఊహించవచ్చు. ముందు చెప్పిన కథ, తర్వాత చెప్పిన జంతువులు, మానవుడి గురించిన విషయాలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.